ఎవడు పొద్దు పొద్దున్న. హలో, మేము ముంబై సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాం. ఏయ్, ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి పొద్దు పొద్దున పని పట ఉండదా? పెట్ట ఫోను. మళ్ళీ ఏంటిడు? హలో, కాల్ కట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. అరెస్టా? మేము ముంబై సైబర్ క్రైమ్ నుంచి కాల్ చేస్తున్నాం. నేను నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాను. డిజిటల్ అరెస్టా? ఎందుకు? ఇక్కడ ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో మీ ఆధార్ కార్డు పైన డ్రగ్స్ దొరికాయి. డ్రగ్సా? ఆ, మొన్న జిరాక్స్ సెంటరోడు నా ఆధార్ కార్డు ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాడు. కొంత తీసి వాడే ఇంటర్లేండి. ఎవరు చేసినా సరే ఆధార్ కార్డ్ నీ పేరు పైనే ఉంది. ఉంటే ఏం చేస్తారు? మీరు ముంబై రావాల్సి ఉంటుంది. ముంబై వచ్చేదాకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళి ఎవరిని కలవకూడదు. నేను ఇంటి నుంచి బయటికి ఎలాగో వెళ్ళను. నన్ను వచ్చి ఎవడు కలవడు. నెక్స్ట్ మీరు డైరెక్ట్గా ముంబై పోలీస్ స్టేషన్కి రావాలి. ముంబై పోలీస్ స్టేషన్ రావాలా? నా దగ్గర డబ్బులు లేవు. మీరు టికెట్ వేసారనుకోండి, నేను వచ్చేస్తాను. ఏంటి, డబ్బులు లేవా? మా నాన్న అడిగేమంటే మెట్టుతో కొడతాడు. అందుకే మీరు నన్ను అరెస్ట్ చేయాలంటే నాకు టికెట్ వేయండి, నేను వచ్చేస్తాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ కేసు సివియర్ కాకముందే ముంబై రావాల్సి ఉంటుంది. లేదంటే నాన్ బెయిలబుల్ కేసు. ఇది మరీ బాగుంది. నా దగ్గర డబ్బులు లేవరా బాబు అంటే కేసు గీసు అంటారంటే. అలా కాకూడదంటే మీరు 40,000 సెట్ చేసి నాకు పంపించండి. ఐ విల్ క్లోజ్ ద కేస్. 40,000? ఏం అవసరం లేదు. నా ఫ్రెండ్ని అడిగి నేనే ముంబై వస్తాను. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. అయినా ముంబై పోలీస్కి తెలుగు ఎలా వచ్చు? అంటే నేను ఆంధ్ర నుంచి వచ్చిన తెలంగాణ పోలీసు వాడిని. అయితే ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ వచ్చి అరెస్ట్ అవుతా. జైల్లో వేసిపారు దుబ్బు. పెట్రా ఫోను అల్బిత్తిర్నాయాలా. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, ఒక్క రూపాయిని ఇచ్చావు నువ్వు? ఎందుకు ఇవ్వాలరా నీకు? ఎందుకు ఇవ్వాలరా నీకు? ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నా మీద పడి ఏడుస్తున్నావు. ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా. కన్నావుగా, పోషించు. అందుకేరా తిండి పడుతుండేది. ఇంకోసారి డబ్బు అడిగావా మిద్ది పైనుంచి కింద దోసేస్తాను. ఈ వేధవా డబ్బు కావాలి, డబ్బులకి ఈడు మొఖానికి. డబ్బులు అడిగితే చెప్తాను ఈ పని. ఈ టీవీని PLXలో అమ్మిపారు దొబ్బుతా. PLX want this TV only 9,000 rupees. Interested people please message me. చెప్తా. ట్రిప్కి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవంటావా? ఇంట్లో సామాన్లని అమ్మేస్తా, అప్పుడు చూస్తా డబ్బులు ఎలా ఇవ్వు. అప్పుడే 3 మెసేజ్లా. జనాలు ఇన్స్టాగ్రామ్ కన్నా PLXలోనే ఎక్కువ ఉన్నారే. 3,000 రూపాయలకు కావాలా? నాన్న, ఇది బొమ్మ టీవీ కాదు, రియల్ టీవీ. కావాలంటే మెసేజ్ మీ. బ్రో, 4,500కి ఇస్తారా? నేను బ్యాచులర్ని, టీవీ లేకుండా చాలా బోర్ కొడుతుంది. నా దగ్గర అంత మనీ లేదు. సారీ తమ్ముడు, నా దగ్గర కూడా అంత మనీ లేకే టీవీ అమ్మేస్తున్నా. ప్రోడక్ట్ ఓకేనా? మరి రేటు? రేట్ ఆల్సో ఓకే. వేర్ డూ యూ వాంట్ మీ టు డెలివర్? ఐ విల్ సెండ్ ద మనీ ఫస్ట్ అండ్ కలెక్ట్ ద ప్రోడక్ట్ లేటరా. ఇదేంటి ఫస్ట్ డబ్బులు పంపించేస్తానంటున్నాడు? మనకు కావాల్సింది కూడా డబ్బే కదా. సెండ్ మీ, గివ్ మీ యువర్ వాట్సాప్ నంబర్. ఎస్. ఓకే, ఫస్ట్ ఐ విల్ సెండ్ యూ 1 rupee టు యూ and I will send rest of the money. Okay? Okay, send me.
ఏంటిడు స్కాన్ ఏదో పంపాడు. స్కాన్ దిస్ యూ విల్ గెట్ 1 రూపీ, దెన్ ఐ విల్ సెండ్ యూ రిమైనింగ్ అమౌంటా. స్కాన్ పెట్టాడేంటి. మనకు కావాల్సిన డబ్బులో స్కానింగ్. స్కాన్ చేశాను, డబ్బులు వచ్చేస్తాయి. ఇదేంటి నా అకౌంట్లో 336 రూపాయలు డబ్బులు కట్ అయిపోయినాయి. షెట్, అంటే వీడు స్కామరా? అబ్బా, ఉన్న 336 రూపాయలు కూడా పోయింది. అందుకే ఏది పడితే అది స్కాన్ చేయకూడదు. $213 బ్రో. ఓకే బ్రో, పంపించేస్తా చూడండి. వచ్చింది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి బ్రో. యాక్చువల్గా నా అకౌంట్ హోల్డ్లో పడిపోయింది. ఓకే. మా ఫ్రెండ్కి కాల్ చేసి మీకు ఒక 5K పంపిమంట. మీరు ఒక 2K పెట్టుకొని నాకు ఒక 3K పంపించారా బ్రో, ప్లీజ్ బ్రో. ఇదేంటి బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, 2000. సరే పంపించమని చెప్పండి బ్రో. థ్యాంక్ యూ బ్రో. హలో, అరే పంపించేయి, ఇదే నెంబర్కి ఆ బ్రదర్కి పంపించేయి. ఓకే, ఒక్కసారి మెసేజ్ చూడండి. వచ్చాయి బ్రో. అదే నెంబర్ ఫోన్పే కదా? అదే నెంబర్ బ్రో. అదే అయిపోయింది బ్రో. వచ్చింది బ్రో. థ్యాంక్ యూ బ్రో. మీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే మా లాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అమ్మయ్యా, 2000 జంపు. ఏంటన్నా అప్పుడే వచ్చేసావు? కస్టమర్ నాకు 2000 టిప్ ఇచ్చాను నాన్న. ఏంట్రా 2000 టిప్ ఇచ్చాడా? 2000 టిప్ ఇచ్చే కస్టమరు నీ బైక్ ఎందుకు ఎక్కాడురా? నువ్వు ఎలాగో డబ్బులు ఇవ్వు, నాకు ఎక్కువ టిప్ ఇచ్చారని కుళ్ళు నీకు. ఒరే, టిప్ ఎవరన్నా 10 పరక ఇస్తాడ్రా. ఇలా 2000 టిప్ ఇచ్చాడంటే నాకేదో డౌట్ కొడుతుంది రోయ్. డౌటా? నీకు చూపిస్తే కానీ నమ్మవు. ఇదేంటి, నా దగ్గర చిల్లర తప్ప ఇంకేం లేదు. నా దగ్గర 3000 చిల్లర ఉండాలి. వాడు 5000 వేస్తే 8 చిల్లర ఉండాలి. నేను వాడికి మళ్ళీ 3000 వేస్తే నా దగ్గర 5000 చిల్లర ఉండాలి కదా. చిల్లర తప్ప ఏమీ లేదేంటి? ఫోన్పేలో 3000 డెబిటెడ్ అని ఉంది, 5000 క్రెడిట్ అవ్వలేదు. వీడు క్రెడిట్ మెసేజ్ పంపించాడా? డబ్బులు దొబ్బేశా. మీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే మా లాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈయన తెలిస్తే చంపేస్తాడు. ఏంటన్నా మోసపోయావా? ఎర్రిపప్పు నువ్వు యాదవా, నీ యాదవా. నాన్నా, ఏంటన్నా నీ క్రెడిట్ కార్డ్ కావాలి నాన్నా. ఎందుకు నాన్నా? మళ్ళీ బైక్ ఈఎంఐకా? ఒక్క నెల నా బిల్లు కట్టేవరా? బైక్ వాడేది నువ్వు, బిల్లు కట్టేది నేనా? సరే సరే ఏడవకు, నా పర్సులు ఉంది, తీసుకోపో పో. థ్యాంక్ యూ నాన్న. ఏంటి నా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు, క్రెడిట్ కార్డులో డబ్బులు కట్ అయిపోయాయి. రేపు ఈఎంఐ ఉందే, కస్టమర్ కేర్కి ఫోన్ చేద్దాం. ఉత్తిత్తి బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్. హలో హలో హలో, కట్ అయిపోయింది. మళ్ళా కాల్ చేస్తున్నాను. హలో, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ పంపించానండి, నా అకౌంట్లోకి ఇంకా క్రెడిట్ కాలేదు. అవునా, మరి మీ పేరు? అంటే ఈ క్రెడిట్ కార్డు నాది కాదు, మా నాన్నది. మీ నాన్నగారి పేరు? వి కమలాకర్. మీ నాన్నగారి డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 1/07/1957. మీ నాన్నగారి క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పరా? కార్డ్ నెంబర్ కావాలా? ఒక్క నిమిషం. ఏటిది? రాసుకోండి. 1 2 3. కార్డు వెనకాల ఒక నెంబర్ ఉంటుంది, 3 డిజిట్స్, అది చెప్పండి. బ్యాక్ సైడ్ నెంబర్ కావాలా? 254. మీకు ఒక కోడ్ వస్తుంది, అది చెప్పగలరా ప్లీజ్? ఒక్క నిమిషం అండి, మా నాన్న ఫోన్ తీసుకొస్తాను.
వచ్చిందండి. చెప్పండి. 523 థ్యాంక్ యూ సార్. మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి, చూసుకోండి. ఓకే అండి, చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఉత్తుత్తి బ్యాంక్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇచ్చనాయాల ఎర్రిపప్పకి అమ్మ మొగుడులా ఉన్నావు కదరా. ఇంకా పర్లేదేంటి? ఏంది ఇది? అమౌంట్ డెబిటెడ్ 40,000. అంటే వాడు కస్టమర్ కేర్ వాడు కాదా? క్రెడిట్ కార్డ్ నంబర్ కూడా చెప్పేసాను. ఇది ఓటీపీ నంబర్ అని అడిగే ఒక్కదరా. వామ్మో, 40,000 దుబ్బేశారని మా నాన్నకు తెలిసే. రేయ్, క్రెడిట్ కార్డు ఎలా వాడాలో తెలియదురా నీకు? నానా తప్పైపోయింది, క్షమించరా. తెలియకుండా చేశారా? నిన్ను హలో హలో, మేము బనియా పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తున్నాం. పోలీస్ స్టేషనా? చెప్పండి సార్. మీ అబ్బాయి ఆధార్ కార్డ్తో ఇల్లీగల్ సిమ్స్ యాక్టివేట్ చేస్తున్నాడు. చేస్తే చేసినందువల్ల మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం. అయ్యో, అరెస్టా? అవునండి, మీ అబ్బాయి పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. మీరు మీ అబ్బాయిని విడిపించుకోవాలంటే బనియా పోలీస్ స్టేషన్కి రండి. వాడిని అరెస్ట్ చేస్తే నేనెందుకు రావాలండి? వాళ్ళ పేరెంట్స్ మీరే కదా. అయితే వాడు చేసిన ఎద పనికి వాడికి అలాగే కావాలి. వాడిని పోలీస్ స్టేషన్ వేసి బాగా కుమ్మండి. వాడు అప్పుడు కానీ చెట్టుగాడు. అలా కాదండి, మీరు రాకపోతే మీ అబ్బాయిని రిలీజ్ చేయరు. అవ్వకపోతే వాడిని జైల్లోనే ఉంచేయండి. నా కొడుకుని ఉంటా. మళ్ళీ ఎవడు? వీడా? హలో నానా ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు నాన్న? ఇప్పుడే షేర్ ఆటో దిగాను. నా దగ్గర డబ్బులు లేవు. 20 రూపాయలు ఉంటే ఫోన్పే చేస్తావా? ఒరేయ్, నిన్ను పోలీసులు పట్టుకుపోయారని ఎవరో కాల్ చేశారు కదరా? వాడెవడో దొంగనా కొడుకు ఉంటాడు. నన్ను పట్టుకెళ్ళేవాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు నాన్న. వెదవడేలాకేం తక్కువ లేదు. ముందు డబ్బులు అయినా చేరాటవాడు కోపంగా చూస్తున్నాడు. పంపక చేస్తానా? పంపతాలే యాదవ. అన్నా ఇస్తున్నా మా నాన్న పంపిస్తున్నాడు. సో చూసారు కదండి, ఇలాంటి డిజిటల్ స్కామ్స్ చాలా 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 జరుగుతున్నాయండి. ఫస్ట్ ఎవరైనా కాల్ చేస్తే భయపడకండి. మన భయమే వాళ్ళకి బలం అవుతుంది, మనం మోసపోవడానికి కారణమవుతుంది. ఇలాంటి డిజిటల్ స్కామ్స్ అన్నిటికీ జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, పెద్దవాళ్ళు కానీ, అమ్మ నాన్నకు కానీ వాళ్ళకి డిజిటల్ స్కామ్స్ గురించి తెలియకపోతే తెలియచేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏ లింక్ని నొక్కి ఇన్స్టాల్ చేయకండి. సో అది ఇవాల్టి వీడియో. మీ అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే డిజిటల్ స్కామ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మ్యాటరు. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఇంతవరకు లేపమన్నాడు. ఓయ్, రాత్రంతా పడుకోలేదా? నువ్వు ఇప్పుడే లేచావు, నేను 5 నిమిషాల ముందు లేచాను. ఫోన్ చూస్తున్నాను, నువ్వు లేచావు అంతే. ఇది దొరికేస్తున్నా. ఏంటిది?